బావా ఆగు, బావా ఆగు, నీకోసం కూర తెచ్చా. ఇందా గుత్తొంకాయ కూర. ఏమే అమ్మ చేతి వంటలు ఇప్పటి నుంచి వాడిని తినకుండా చేస్తావా? 20 ఏళ్ళు నీతో, ఆ పై 100 ఏళ్ళు నాతో, అంతే కదత్తమ్మా. వదినా, ఇలా వంకాయ కూర లంచం పెట్టి, పొట్లకాయ పచ్చడి లంచం పెట్టి, కట్నం లేకుండా మా అన్నయ్యని కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఆ వంకాయలు కూడా మన తోటలయ్యానే. పాపం అదెంతో కష్టపడి వాళ్ళ అమ్మను కూడా దగ్గరకు రానియకుండా, ఒక్క ముక్క కూడా నాకు పెట్టకుండా నీకు తెచ్చి పెడితే ఏమిట్రా మాటలు? వంకాయ కంటే ముందు దాని గుండెకాయ ముదిరిపోతున్నట్టుందన్నయ్య. అమ్మయ్యా, నాలైనా అర్థం చేసుకున్నారు, ఇక మీలైనా అర్థం చేసుకుంటే మంచిది. అబ్బా ఉప్పు కషం. వంకాయ కూర వండడం కూడా రాని పిల్ల నాకొద్దు బాబోయ్. అబద్ధం, నేను తిని చూసా. చూసావా ఎవరికి పెట్టలేదంది తనే తిందట. శబరి కూడా రావుడికి రుచి చూసే పెట్టినట్లేరా? ఎందుకని అన్నయ్య, శుద్ధ పెళ్లితో పాటు వేళ పెళ్లి కూడా జరిపించడం మంచి. అబ్బా, ఈ చర్యకు అర్థమేమిటి? దింపితే ఈ పలుగు గట్టులో దిగబడ్డట్టే నీ గుండెల్లో కూడా దిగబడుద్దా లేదా అని టెస్టింగ్ చేస్తున్నా. ఇప్పుడే ఊళ్ళోకి వెళ్లి అగ్రవర్ణాల వాళ్ళు పిలుచుకొచ్చి నిన్ను నీ గూడాన్ని చిక్ బొమ్మ అనిపిస్తాం. ఆంబోతుల్ని ఉంచిన చేతులు రాయివి, మీలాంటి చీంబోతుల్ని కొట్టడం ఎంతసేపు? ముందు పలుగు వెనక కర్ర. రేప్ చేయడం చాలా తప్పురా బామ్మర్ది. మళ్ళీ లైఫ్ లో నీ జోలికి రాని చెల్లెమ్మా. వచ్చానమ్మా, వచ్చాను భీముడి గారు. అబ్బా పదరా. టయానికి వచ్చావు బాబు, లేకపోతే కాకులు కూసే ఏలకి ఊరింకో కారం చేడై ఉండేది. ఏం పర్లేదు భీముడు, మళ్ళీ ఆ పిల్ల జోలికి వస్తే గుండెల్లో పొడి చెయ్యి. మా అన్న కలెక్టర్ అవబోతున్నాడు, ఆడే చూసుకుంటాడు. హాయ్ బావా. హలో. రారా, మంచి టైంకి వచ్చావు. టిఫిన్ చేద్దాం. అంటాలు టిఫిన్ రెడీ చేయి. అవునమ్మా, సంపాదించడానికి కొందరు పుడతారు, ఆ తినటానికి ఇంకొందరు పుడతారు. ఏంటి బాబు అట్టా చూస్తున్నావు? 20 ఏళ్ళగా వీళ్ళ అమ్మగారు పోయిన దగ్గర నుంచి ఇంటిని వీళ్ళ నాన్నగారిని కనిపెట్టుకుని ఉంటున్నాను. అర్థమైందిలే బాబు, ఏమిటి ఈ పిగరేలా మాట్లాడుతుందనా? అబ్బో, అప్పట్లో ఈ పిగరే వేరు. వంట మనిషిగా వచ్చి ఇంటి మనిషిని అయిందాన్ని. నిన్న పొలం అమ్మాను, ఇవాళ సీలింగ్ పెట్టారు. అందులో నా తప్పే ఉంది చెప్పు? అది నా అదృష్టం. ఇవాళ ఎంపీనయ్యాను. డబ్బెట్టి కొనుక్కున్నావు అన్నారు అనుకోని, కానీ అది నా అదృష్టమే కదా. డాడీ, ముందు బావన్ టిఫిన్ చేయని. అలాగేనమ్మా, చేతులు కడుక్కురారా. చూడమ్మా, అయిన వాడికి అన్నం పెట్టచ్చు, కానీ కటిక దరిద్రుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయకూడదు, గుర్తుంచుకో. యావండి, కన్యాదానానికి పేట్ల మీద మీ పక్కన ఎవరు కూర్చుంటారండి? మావయ్య, ఐఏఎస్ పూర్తి కాగానే మన జిల్లాలోనే పోస్టింగ్ వచ్చేట్టు నువ్వే చూడాలి మావయ్య, ప్లీజ్. అశోక్, ప్రాధేయపడ్డ వాడికి ఎప్పుడు అన్యాయం చేయడరా పొలిటికల్ లీడరు. ముందు నువ్వు కష్టపడి పాస్ అవ్వ చెప్తాను. థ్యాంక్స్ మావయ్య. పదండి టిఫిన్ చేద్దాం. ఏంటలా పిచ్చి మొహం చూస్తావు సన్నాసి? నీకు చెప్పి చెప్పి నానూరు పడిపోయింది. ఇప్పుడు నేను తయారు చేస్తాను చూడు, బ్రహ్మాండంగా కుట్టేది పెడతాడు. ఏంటి నా పొంత కొట్టడం? ఆడపిల్లల బట్టలు ఎలాగైనా కుట్టేది. ఈ జాకెట్ కుట్టింది నువ్వేనా? ఇది మనం కుట్టిందే. అదే బుద్ధుండి కొట్టావా అని అడుగుతున్నాను. అదేంటండి అలా మాట్లాడతారు? ఎవరట్టా కుట్టమంటే అట్టా కుట్టడానికే మేము ఇక్కడ కొట్టు పెట్టాం. మీ చెల్లెలు ఊపుకుంటూ వచ్చి యుద్ధ భూమిలో విజయశాంతి టైప్ లో కుట్టమంది. కింద ముక్క పైన 2 ముక్కలేసి లైఫ్ ఇచ్చి కుట్టా. అవునక్క, నేనే కొట్టమన్నాను. నోర్మయ్యవే, ఏదో తెలుసో తెలియకో చిన్నపిల్ల కొట్టమంది అనుకో. రేపు బండి చక్రంలో సిల్క్ స్మిత్ లాగా కొట్టమంటుంది, కొడతావా? సిల్క్ స్మిత్ ఏంటంటే ఆది మానవులో లేడీస్ వేసుకుంటారు చూడండి, ఆకెట్టి తోలు మొక్కెట్టి కుడతామండి. నలభీముడి తీసుకొస్తుంది. వీడేనా? వీడే. నీకు ఆవుందా? గేదుందా? దున్నుందా? లేదండి. ఎద్దుందా? లేదండి. ఆబోతుందా? లేదు బాబోయ్. గడ్డి తినే అలవాటుందా? లేదండి. మరెందుకు కొంటున్నావు గడ్డి? గురూజీ, మీ చెయ్యి ఉందండి, పులి పంజా ఉన్నట్టుందండి. అసలు మీ ఫేస్ కి మీ పొగరికి ఈ డ్రెస్ కుట్టిన ఎదవెవడండి? ఫస్ట్ క్లాస్ అయిన పులి చర్మం తీసుకొచ్చి మీకు ఏ క్లాస్ డ్రెస్ కుడతానండి. దాని గోడతోటి మీకు బటన్స్ గుండెలు గుండెలు కుడతానండి. నేను అడిగింది
దాని దగ్గర గడ్డెందుకు కొన్నావు అని. వస్తున్నానండి వస్తున్నాను. ఇప్పుడు ఆ విషయానికి వద్దామని. ఆహా గురుజీ, ఈ మీసమేంటి గురుజీ? కూర మీసాల నా రాజా, నా రవ్వల రాజా, నా లగముకి కోజా. ఆహా, మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతారని విన్నాను కానీ మీ మీసాల మీద దబ్బకాయలు నిలబెడతండి. రే దబ్బకాయలు తీసుకురా, దబ్బకాయలు. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొంటున్నావు అని. అయ్యే బాబోయ్, మీరు ఆ గడ్డి విషయం మర్చిపోరా అండి? మర్చిపోతాను, కానీ నువ్వు ఇలాంటి చండాలు పనులు చేయడం మర్చిపోకపోతే ఇక్కడ నీ కొట్టు ఉండదు, కుట్టు మిషను ఉండదు. బావా 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 బావా. అబ్బా ఏంటి నిన్న చేలో చాలా పనుంది, తొందరగా చెప్పే. అమ్మో, నీ ఎద్దు కూడా నీలాగే బాగా బలిసింది. బలిసింది నాకు కాదులే, నీకు. అది సరే, మోచేత్తో కొబ్బరికాయ కొడతావటగా నువ్వు. అనుమానమా? ఇందా కొట్టు చూద్దాం. కుళ్ళిపోయిన కొబ్బరికాయ పగల కొట్టడం కాదు, ఈ కర్రీర కొట్టి చూద్దాం. సరే ఇటు. నేను పట్టుకుంటా, నువ్వు కొట్టాలి. సరే. ఇనప కొట్టాలి కర్రం చేసుకొచ్చి నిన్ను. రావురా దాన్ని మళ్ళీ. హే రాకు, రావద్దు, వద్దు. కొట్లో కిలో 21 రూపాయలకు అమ్ముతున్నారు. కల్లాల మీద 14 రూపాయలు ఇస్తామంటే ఏ రైతు అమ్మం పమ్మంటున్నాడు. ముఖం మీద కొట్టినట్టు చెప్తున్నారు. అయితే ఈ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు అందరితో మాట్లాడి సడన్ గా రేపటి నుంచే కిలో 8 రూపాయలు చొప్పున అమ్మమను. మరి నష్టం? ఒక్కరోజు అమ్మమనవయ్యా, ఆ నష్టం మనం ఇచ్చేద్దాం. 2వ రోజు నుంచి స్టాక్ లేదని చెప్పమను. ఆ దెబ్బతో రైతులు బేజారెత్తిపోయి మొత్తం అమ్మేస్తారు. 1 వారం రోజులు పోయాక 21 రూపాయలకి అమ్ముకోవచ్చు. భలే ఐడియా చెప్పావయ్యా. శివరామయ్య, మనమే మిరపకాయల కాలం దగ్గరకు వచ్చేస్తాం. శివాజీ, మీ అన్నయ్య చదువు కోసం 10,000, పొలం ఖర్చుల కోసం 10,000 దుర్యోధన్ రావు దగ్గర అప్పు చేశాన్రా. అది తీరవాలిగా. రేటు పడిపోతే ఇల్లు అమ్మి అప్పు తీర్చాలిరా. కానివ్వండి. తెలివిగా వెళ్ళాల కానివ్వండిరా. సరిగ్గా 24,972 రూపాయలు 10 పైసలు. ఇందమ్మా పైక. మళ్ళీ చేతులు మారటం ఎందుకులే అమ్మా. నాకు ఇవ్వవలసిన 20,000 వడ్డీతో కలిపి 24,972 రూపాయలు అయింది. ఇదిగో నోటు. మిగిలిన ఈ 10 పైసలు మీకు, ఇది నాకు. రావయ్యా. నాగలితో ఈ 4 దిక్కుల ఆకలి తీర్చే శ్రామికులు, కాబడి గింజల గంజి నీళ్లకే దోచక ఏడ్చే పామరులు, రాపిడి గుండెల నెత్తులు చెమటై రాసులు కడితే ఆ రాసుల కష్టం కాసుల కాపులు పొడుచుకు తింటే ఏమైపోవాలి, ఏ దేవుడి నడగాలి? నేనమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏంట్రా, నా కూతురు బర్త్డే రోజున నా దొడ్డో పూసిన పువ్వే కోసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అంటావా? సిగ్గులేదు. దాన్ని కోరుకున్నోడివి కనీసం 5,000 రూపాయలు పెట్టి దాని చిటికిన వేలికి ఒక ఉంగరం తొలగచ్చు కదా. ఇప్పుడే మా ఊరెళ్ళి తీసుకొస్తాను మావయ్య. ఏంటి, నా కూతురికి 5,000 రూపాయలు పెట్టి ఉంగరం కొంటానని చెప్పి మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావా? నిన్నే మిరపకాయలు అమ్మారంట, ఇంట్లో డబ్బు ఉండే ఉంటుందిలే. సరే, ట్రై చెయ్యి. కానీ సూర్యుడు అస్తమించే లోపు తీసుకురావాలి. తెస్తాను మావయ్య. ఇప్పటికిప్పుడు 5,000 రూపాయలు తెమ్మంటే ఎలా? మిరపకాయలు అమ్మారుగా. అమ్మిన డబ్బు 10,000 నీ చదువు కోసం చేసిన అప్పుకి, 10,000 పొలం కోసం చేసిన అప్పుకి, మిగతాది వడ్డీకి సరిపోయింది. నేను మిమ్మల్ని లెక్కలు అడగలేదు, డబ్బు అడిగాను. లేదని చెప్తున్నానుగా. చదువు ఆపేయమంటావా? నా కొడుకు కలెక్టర్ కాబోతున్నాడు, నువ్వు ఊరంతా డప్పేశావు. ఇప్పుడు అది మానేసామంటావా? అదేంట్రా అట్ట మాట్లాడతావు? అక్కడికి మీ అమ్మ తమ్ముడు గొడ్డు చాకిరీ చేసి ఆ గొడ్డునే అమ్మేమను. అంటే ఎడ్లు బండి అమ్మేస్తే 5,000 వస్తాయిగా. అమ్మేస్తే
నీ తమ్ముడు ఒక్కాడి నువ్వు ఒక్కాడి మెడ మీద వేసుకుని అరక దున్నుతారా? కమలా చిన్నపిల్లైనా అది న్యాయమే చెప్పిందిరా. మన కుటుంబం ఆధారపడింది వ్యవసాయం మీద, వ్యవసాయం ఆధారపడింది కాడి జోడు ఎద్దుల మీద. అవి అమ్మేసి ఏం చేద్దామని? ఏమో నాకు తెలీదు. అవమానంతో బతికే కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనుకుంటే నీకు కనిపించేది కలెక్టర్ కొడుకు కాదు, శవమైన కొడుకు. ఇంత చిన్న విషయానికి అంత మాట ఎందుకులేరా అన్నయ్య? ఎడ్లు బండి అమ్మేస్తాను. పండిన పంట చేలో దోపిడీకి గురవుతూ ఉంటే దోచుకునేవాణ్ణి దళారి అని పిలుస్తారు. తమ్ముడు శ్రమ నువ్వు దోచుకుంటూ ఉంటే నిన్నేమని పిలవాలిరా? ప్రేయసి కోసం పేగుల బంధం తెంచుకుపోయేవాడొకడు, మోసిన కడుపుకు తన రుణ భారం తీర్చుకొని తనయుడు ఒకడు, తాగిన పాలకు న్యాయం చేయని కొడుకులు పుడితే తల్లి కొడుకుల ప్రేమకు అర్థం తలకొరివైతే ఏమైపోవాలి, ఏ దేవుడినడగాలి? నేలమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా. శివాజీ, నేను చచ్చాననుకున్నావా? ఏమిట్రా ఇది? నీకున్నది ఒక జత ఎడ్లే కదా అన్నయ్య. చేను అదను తప్పితే ఎలా? దుక్కి దున్నాలిగా. అది కాదమ్మా. పర్వాలేదులే మావయ్య, అరిగిపోయేది భుజమేగా. భలేవాడివే, రోజుకింత చొప్పున అరిగిపోతుంటే పెళ్లి రోజు వచ్చేసరికి నాకేం మిగులుతుంది? అంతా నాగలికే ఖర్చు అయిపోతావు. పోనీలేవే, నీ కాబోయే మోడికి కష్టం లేకుండా నేనే దున్నుతాను, సరేనా? అసలు ఎందుకత్తయ్యా భూమి తనఖా పెట్టి బ్యాంక్ లో లోన్ తెచ్చుకోవచ్చు కదా? వచ్చే ఏడు పంట రాగానే అప్పు తీర్చేయచ్చు. నిజమేనేవు, దీనికి వచ్చిన ఆలోచన నాకు రాలేదు. అందుకే నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటే నా బాడీలో కరెంట్ నీ బాడీలోకి పాస్ అవుతుంది. అప్పుడు నా లైన్ లోకి వస్తావు. వెంటనే బయలుదేరు బ్యాంకుకి.